నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ప్రస్తుతం బాగా వినిపిస్తున్న మాట హైడ్రా, కూల్చివేతలు, ఎన్ కన్వెన్షన్ దగ్గర మొదలుపెట్టి సామాన్యుడి ఇళ్ల దాకా ఈ సమస్య వచ్చింది. అసలు హైడ్రా ఏంటి? నిజంగానే హైదరాబాద్లో ఇన్ని చెరువులు కూల్చేసి ఇల్లు కట్టారా? పెద్ద పెద్ద రియల్టర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓకే, మరి ఈ సమస్య సామాన్యుడి దాకా వస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో ఉన్నారు కాంగ్రెస్ కోట్ల శ్రీనివాస్ గారు, టీపీసీసీ సెక్రటరీ, కాంగ్రెస్ మెంబర్, చాలా స్పోక్స్ పర్సన్. సార్ని అడిగి ఈ సమస్యకి ప్రభుత్వం చెప్పబోతున్నటువంటి పరిష్కారం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీకు తెలియంది కాదు, బయట మనం చూస్తున్నాం సామాన్యుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు మాట్లాడుకుంటున్న ఏకైక సమస్య హైడ్రా. అసలు ఏంటి సార్, నిజంగానే ఇంతమందికి నోటీసులు పంపించారు, అన్ని చెరువులు కూల్చేసి భవనాలు కట్టిన మాట నిజమా? దీని వెనకాల ఏం జరుగుతుంది? ప్రభుత్వం దీన్ని, ఈ హైడ్రా దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది? అమ్మా, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదన్లో పుట్టిన ఒక మానస పుత్రిక హైడ్రా అని చెప్పక తప్పదు. ఈ రాష్ట్రంలోనే కాదు, హైదరాబాద్లో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో, అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని ఒక పరిధి విస్తరించే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ల ప్రాంతంలో కట్టిన కట్టడాలను కూల్చివేయడమే ప్రధానమైన లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ముందు చూపు ఏంటంటే ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి ఉండొద్దని, ఈ యొక్క జంట నగరాల ప్రజలు దార్తి కోసం వెతకొద్దని, జంట నగరాల ప్రజల కోసం ఏదైతే 100 సంవత్సరాల క్రితం నిజాం సర్కార్ నిర్మించిన గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, అలాంటి జలాశయాలు కేవలం ఆ రోజు నగర ప్రజల కోసమే ఆ జలాశయాలను కట్టి, మన అందరికీ బాగా తెలుసు, చిన్నప్పుడు మనం గండిపేట నీళ్ళు తాగుతుంటే స్ట్రాంగ్గా ఉంటుంటే, ఇవాళ కృష్ణా వాటర్ తాగుతున్నాం, అటు గోదావరి వాటర్ తాగుతున్నాం. కానీ ఆ రెండు కూడా ఇబ్బంది పడితే మనకు రాబోయే రోజులలో జంట నగరాలకు తాగునీటికి 100 ప్రశ్నలకు మనం సమాధానం చెప్పవలసిన దూరదృష్టితోటి ఒక అపర భగీరథులు లేక ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చొరవ, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలు, ఈ హైడ్రా సంస్థకు ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశంసల జల్లులు కురిపిస్తడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇలా గండిపేటలో ఎగువనున్న ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చి రావాల్సిన నీరు, వర్షపు నీరు, మరి గండిపేటలో ఉస్మాన్ సాగర్ నిల్వ ఉండవలసిన నీళ్లను గత ప్రభుత్వం కేటీఆర్ గారు ఏం చేశారు, ఎగువన అనుమతులు ఇచ్చి, ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చి, తద్వారా నీళ్లు రాకుండా చేసి, చుట్టుపక్కల ఫామ్ హౌస్లు అన్నిటి కూడా నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, కొన్నిటికి అనుమతులు లేని నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, చక్కగా డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి మన యొక్క గండిపేట జలాశయంలో కలిపారు. అదేవిధంగా అపార్ట్మెంట్ సంస్కృతిని తీసుకొచ్చి ఆయనే స్వయంగా మరి జలాశయంలో మురికివాడలుగా మూసి రివర్గా మార్చిందంటే ఎంతకంటే దురదృష్టం ఏమన్నా ఉంటుందా? అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఇది రాజకీయాలకు అతీతంగా ఏ వ్యక్తికో, ఏ వ్యక్తులకు సంబంధించింది కాదు, ఏ రాజకీయ పార్టీకో, ఏ రాజకీయ నాయకునికో, ఏ సినిమా తారలకు సంబంధించింది కాదు, ఇది వ్యవస్థకు సంబంధించింది, వ్యక్తులకు సంబంధం లేనే లేదు. దీంట్లో రాజకీయ కక్ష అసలే లేదు. కొంతమంది ప్రతిపక్షాలు ఇలా ఆరోపణ చేస్తున్నాయి, టీఆర్ఎస్ వాళ్ళ మీదనే మేము హైడ్రా ఉపయోగిస్తాం. టీఆర్ఎస్ వీళ్ళ మీద కాదు, ఇలా మా పల్లవరాజు కేంద్ర మంత్రి మీద కానీ, ఇలా ఓవైసీకి సంబంధించిన ఏదైతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న ప్రాంతంలో, బౌద్ధపురంలో కానీ అలాంటి ప్రాంతంలో కూల్చేసినాం. ఒక నాగార్జునదే కాదు, అన్ని సినిమా. ఇప్పుడు నాగార్జున గారిది కూల్చిన, మీరు చెప్తున్న ఓవైసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కూల్చిన, లేదా కాంగ్రెస్ నాయకులకు కూల్చిన, ఇదంతా ఒక ఎత్తు సార్. వీళ్ళు దీన్ని భరించగలిగే స్థితిలో ఉన్నారేమో, కానీ సామాన్యుడి గళం గురించి చెప్తున్నాం. మేము కొంతకాలం క్రితం ఒక ఉద్యోగం చేసుకొని, డబ్బు సంపాదించుకొని, పెన్షన్ డబ్బులతో ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు మేము అన్ని చోట్లకి తిరిగితే ఫలానా అధికారులు, అక్కడ మున్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్లు ఇస్తేనే ఇది లీగల్ అని నమ్మి కదా నేను ఈ ఫ్లాట్ కొన్నాను. ఇప్పుడు వచ్చి ఇది ఇన్లీగల్ కూల్చేస్తామని అంటే మీరు రాజకీయం చేసుకోవాల్సింది, సామాన్యుడిగా నేనెందుకు దీన్ని భరించాలి అని ఒక సామాన్యుడి ప్రశ్న. విష్ణుప్రియ గారు, మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే సామాన్య జోలికి ప్రభుత్వం పోతలేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఎవరైతే విష్ణుప్రియ గారు ఒక గండిపేట ఎఫ్టీఎల్ను దేంట్లో ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మీ వ్యక్తిగతం కోసం ఒక ఇల్లు కట్టుకోండి,
మీకు అవసరం అనుకుంటే నష్టపరిహారం కట్టిస్తాం, అవసరం అనుకుంటే ఈ గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ 200 స్థలాలు, 200 గజాల స్థలాలు, 150 గజాల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, సిద్ధంగా ఉంది. అదేవిధంగా అపార్ట్మెంట్కి అయితే పర్మిషన్ ఇచ్చిర్రు. మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. ఏదైతే ఎఫ్టీఏలో కానీ బఫర్ జోన్లో కానీ ఒక 4 అంతస్తుల మేడకు పర్మిషన్ ఇచ్చిన అధికారిని కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ ఉంది. ఆ రోజు టీపీఏ ఎవరున్నారు, ఆ రోజు కలెక్టర్ ఎవరున్నారు, ఆ రోజు మున్సిపల్ శాఖలో ఎవరు పని చేస్తున్నారు, అక్కడ సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోక తప్పదు. ఎందుకంటే పేదలకో న్యాయం, ధనికులకో న్యాయం అనేది ఇక్కడ ఏం లేదు. ఎఫ్టీఎల్లా, బఫర్ జోన్లా, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలో ఏ వ్యక్తి ఉన్నా కానీ తీసి పంపడమే. ఒకవేళ దారిద్ర్య రేఖ దిగువనున్నా, అదేవిధంగా బిలో ప్రాపర్టీ ఉన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకున్న వాళ్ళకు, వాళ్ళ వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకొని దాన్ని సంసారం చేసుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవ్వరికి అన్యాయం చేయడానికి వీలు లేదని పదే పదే చెప్తున్నప్పుడు కూడా ఈ భరించలేని, అంటే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ప్రభుత్వానికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుందని ఈ విషము చిమ్ముతున్న టీఆర్ఎస్ నాయకులను మాత్రం వదిలే ప్రసక్తే లేదు దాంట్లో. ఎందుకంటే కావలసుకొని ఇప్పుడు తెలియక ఒకరు ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, తెలియక వాళ్ళని మనం క్షమించవచ్చు. తెలిసి కావాలని బఫర్ జోన్లలో కట్టుకొని కావాలి మమ్మల్ని ఎవరేం చేస్తారని ఒక అహంపూరితంగా అదేవిధంగా నియంతలాగా ప్రవర్తించిన వాళ్ళు చట్టం ఊకోదు. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ నాగార్జున గారి విషయమే తీసుకుంటే, ఆయన మీరు ఎప్పుడైతే కన్వెన్షన్ దాకా వెళ్ళారో ఆయన తెల్లారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, మేము దీన్ని కోర్టులో స్టే తెచ్చుకున్నాము, ఇది ఎక్కడా కూడా చెరువుల్ని కబ్జా చేసింది లేదు, ప్లానింగ్లో అలాంటిది ఏం జరగలేదు, నేను దీని మీద న్యాయంగానే ఉన్నాను, న్యాయ పోరాటం చేస్తున్నానని ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఒక అధికార పార్టీ అధికారిగా మీరు ఏం చెప్తారు ఆయన స్టేట్మెంట్కి? నిజంగా ఈరోజు కోర్టుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగితే ఓకే, వెల్కమ్. కోర్టును ఎవరైనా, ప్రభుత్వం అయినా ఎవరైనా ఆ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే. అయితే మనం బాగా కన్వెన్షన్ కూలగొట్టే టైంలో మీరు కూడా చూస్తుంటారు విష్ణుప్రియ గారు, ఏది చెరుకు అడ్డంగా కట్టిన రిటర్నింగ్ వాల్, అంటే ఇటు నీళ్లు ఇటు ఈయన హాలు, ఇటు నీళ్లు ఇటు, అంటే ఎంతవరకు సమాజం వీళ్ళు కోర్టుకు ఎత్తుకోతారు? వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలున్నాయి కదా, ప్రజల కోసం వదిలేయాలి కదా, చెరువుల కోసం వదిలేయాలి కదా. వీళ్ళు కూడా ఒక సినిమా యాక్టర్ అంటే ఏ హీరోయిన్ అన్న తీసుకోండి, ఏ సినిమానన్నా తీసుకోండి, ఒక ఆదర్శంగా ఉంటుంది. ఒక అల్లూరి సీతారామారావు తీసుకోండి, ఏది మన స్వాతంత్రం గురించి చెప్తారు, ఒక సైరా నరసింహారెడ్డి తీసుకొని, అట్లాంటి సినిమాలను ప్రభావితం చేసే వ్యక్తులు వీళ్ళే తప్పు చేస్తే సామాన్యుడు ఎక్కడ చెప్పుకోవాలనేది నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. అది సూటిగా ప్రజలకు వివరిస్తున్నాను కూడా నేను. ఇప్పుడు మనం చాలా కన్వెన్షన్ కూలగొట్టేప్పుడు మనం అన్ని టీవీలలో చూసినాం, ఏది డైరెక్టు చెరువుల రిటర్నింగ్ వాల్ కట్టండి, ఇటు నీళ్ళు ఇటు ఇది, అంటే ఇంత అన్యాయంగా ఉంటుందమ్మా? అంటే మీరు హీరోలో ఇదా మీకు సందేశం ఇచ్చేది? సినిమాలనేమో పెద్ద పెద్ద ఫైట్లు చేసి అందరినీ కాపాడతారు, ప్రజల కోసం కాపాడతాం, వీళ్ళ కోసం కాపాడతాం, పేద ప్రజల కోసం అని మీరు వేసే పాత్రలేంది నిజ జీవితంలో, అంటే రియల్ జీవితంలో ఇదా? కనుక డబ్బున్న మీరే కక్కుర్తి పడితే సామాన్యుడు ఏం కావాలని సందర్భంగా సామాన్యుని దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఈరోజు మరో భగీరథ ప్రయత్నం అని చెప్పక తప్పదు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నది ఈ హైడ్రా అనేది ఖచ్చితంగా ప్రజా ఉపయోగకరం కోసమే చేస్తున్నాము, 100%. ఈరోజు ఇంకొక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. ఈ హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే కాదు, ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా పరిధిని విస్తరించాలని. అంటే ఇలా ఇబ్రాహీంపట్నం చెరువు కానీ, దుర్గం చెరువు కానీ, సరూనట్ ట్యాంక్ కానీ, అవతల ఇబ్రాహీంపట్నం చెరువు కూడా వస్తుంది, అక్కడి వరకు కూడా ఈ హైడ్రాని విస్తరించాలని. భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నానంటే, ఇది హైడ్రా అనేది మొత్తం రాష్ట్రాలు కూడా, అంటే మన రాష్ట్రం మొత్తం కూడా, ఇప్పుడు కొన్ని కరీంనగర్ జిల్లా ఉంది, అదేవిధంగా కొన్ని జిల్లాలలో మెయిన్ సెంటర్లు ఉన్నాయి, అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా ఉన్న చెరువులను కూడా కొన్ని బకాసూరులు ఇవాళ కబ్జా చేశారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా, ఈ యొక్క హైడ్రా సంస్థను 33 జిల్లాలకు విస్తరించాలని
ఒక కార్యకర్తగా ఒక సామాన్య పౌరునిగా నేను కోరుతా ఉన్నాను. మీరు కొంతమంది ఇప్పుడు ఇది హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా జిల్లాల దాకా వెళ్ళాలి అని అడుగుతున్నారు కదా సార్. మరి ఇక్కడ మీరు చెప్పారు కొంతమంది బకాసురులు దాన్ని కబ్జా చేశారని. ఈ కబ్జా చేసిన మీరు చెప్తున్న బకాసురులు కాంగ్రెస్ నాయకులు ఉంటే ఏం చేస్తారు? ఈ ఒక్కటే అమ్మా విష్ణుప్రియ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మదిలో ఒకటి ఉంది. ఆడ ఏ పార్టీ అనేది కాదు, ఏ వ్యక్తి అని కూడా కాదు, వ్యవస్థ కోసం చేస్తున్న ప్రయోగం ఇదంతా. వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రయత్నం, మరో భగీరథ ప్రయత్నం అని చెప్తున్నాను. ఇలా వర్షాలు ఎందుకు వస్తలేవు? మనకు చెరువులు కుంటలని సర్వనాశనం చేశారు కాబట్టి మనకు వర్షాలు వస్తలేవు. అందుకొరకే చెరువులు కుంటలు నది పరివాహక ప్రాంతాలు రక్షించాలని ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ నిశ్చయంగా ఉందో, ఇలా రాష్ట్ర ప్రజలు ఏ బీజేపీ ఏ టీఆర్ఎస్ ఏవో ఏ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆ వ్యక్తుల గురించి నేను మాట్లాడు. ఇలా ప్రజలు ఆశీర్వదిస్తారు కదా, ప్రజలు ఆశీర్వదిస్తారు. ఏదైతే మా పార్టీ సభ్యులు ఉన్నప్పుడు కూడా, మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఉన్నప్పుడు కూడా నేను మొదలే చెప్పిన ఈ పార్టీల జోలే నేను తీసుకోను. అక్కడ వ్యవస్థ ముఖ్యము, వ్యక్తులు ముఖ్యం కాదు. ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నా సినిమా యాక్టర్లో నాగార్జున పెద్ద టాప్ హీరో, మేము ఉపేక్షించలే కదా. అట్లా ఎవరు పెట్టుకున్నా మేము ఉపేక్షించలేదు. ఎంత పెద్ద నాయకుడు అని, ఏ పార్టీ నాయకుడు అని ఖచ్చితంగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఏ పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా, మా పార్టీలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా హైడ్రా తన పని తాను చేస్తుంది. అందుకొరకే రంగనాథ్ గారిని ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ వదిలిర్రు. ఇవాళ నిన్నమొన్న చూసిరు, ఏదైతే దుర్గం చెరువుల్లో ముఖ్యమంత్రి గారు సోదరుని ఇల్లుంటే కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకంటే మన పారదర్శక ఏముంటదమ్మా విష్ణుప్రియ గారు చెప్పండి. అంటే కేవలం ప్రజలకి మేము అందరినీ సమానంగా చూస్తున్నాం అని చెప్పడం కోసం మాత్రమే చేస్తున్నారు, కానీ నిజంగానే ఆయన మీద కూడా, ముఖ్యమంత్రి గారి సోదరుడి మీద కూడా చర్య తీసుకుంటారా? 100% ముఖ్యమంత్రి గారు సోదరుడని నోటీస్ ఇవ్వకుండా ఉండలే కదా. ముఖ్యమంత్రి గారు సోదరుడు ఉన్నారనే నోటీస్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు దాన్ని స్పందించి, ఆ రోజు నాకు తెలియకుండా నేను కట్టుకున్నా అనేది ఆయన ఉన్న వాస్తవం విశదీకరణ. ఒకవేళ అదే తప్పే జరిగితే కూలగొట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా నాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా అన్న అని ఎక్కడ కూడా లేదు. మీరు కూలగొట్టండి రూల్ ప్రకారంగా. రాష్ట్ర ప్రజలకు ఒక రూలు, ముఖ్యమంత్రి గారికి ఒక రూల్ అనేది ఇక్కడ లేదు. ముఖ్యమంత్రి గారి స్వయాన తమ్మున్నే కూలగొట్టినాక ఇక మామూలులో భరోసా ఎట్లా కలగదు? మామూలుగా భరోసా కలుగుతుంది. ఈరోజు ఫైనల్లీ మీరు చెప్తున్నారు హైడ్రా అనేది ఖచ్చితంగా ప్రజా రక్షణ కోసము, జలాశయాలు రక్షించడానికి, ఏదైతే బఫర్ జోన్ FTL నది పరివాహక ప్రాంతాలను రక్షిస్తేనే రాబోయే రోజులలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నిజాం సర్కారు 100 సంవత్సరాల క్రితం కట్టించింది జలాశయాలు హైదరాబాద్ నగరానికని, కాకతీయులు అయితే చెరువులు కట్టించని చెప్పుకున్నాం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారిని ఒక మహానాయకుడు, ఒక భగీరథుడు, ఒక ఆయన మానస పుత్రిక ఏదైతే హైడ్రా ఇట్లా ఉండని భావి తరాలు చెప్పుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దడంలో ఇలా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు, ముఖ్యంగా 2 కోట్ల మంది మహిళలు మా బిడ్డ మంచి పని చేస్తుందని ఈరోజు కడుపులో పెట్టి చూసుకోవడంలో ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన చేస్తున్న హైడ్రా పని గురించి చాలా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రణాళికల్లో మీరు మహిళల గురించి మాట్లాడారు కదా. ఉచిత బస్సు మేము చెప్పినటువంటి హామీలలో మొదటి హామీగా ఇచ్చాము అని మీరు చెప్తున్నారు. దాంట్లో హర్షం ఎంత వచ్చిందో వ్యతిరేకం కూడా అంతే వచ్చింది. యువత చెప్తున్నారు మాకు ఈ ఫ్రీలు ఏమీ వద్దు, మీరు ఈ ఫ్రీ పథకాలు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని. యువత చేసిన ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారు? ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ 9 నెలల్లో? ఈరోజు మహిళలు 33 జిల్లాల మహిళలు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క కార్యక్రమాల మీద ఎక్కడ ఆలంపూర్ నుంచి ఖమ్మం వరకు, ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి మక్తల్ వరకు ఇలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. ఎవరి దగ్గర టికెట్ వసూలు చేస్తారు. మహిళల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏదైతే అంకిత భావన ఎవరు కూడా శంకించలేదు. గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్పారు. నిన్న మొన్న కూడా మహిళల పట్ల ఫ్రీ బస్సు గురించి, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరు చూసిరు. మహిళలు ఉల్లిగడ్డలు ఒలుచుకోనికే పోతారు, ఉల్లిపాయలు ఒలుచుకోనికే పోతారు, మహిళలు ఫ్రీ బస్సులో డ్యాన్సులు చేస్తారంటే మహిళల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, కేటీఆర్కు ఏ విధంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందో మనం గమనించాం. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన
ఏదైతే కేటీఆర్ గారు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మళ్ళొకసారి ఎన్నోసార్లు డిమాండ్ చేసినా మీ ఛానల్ ద్వారా కూడా సార్ డిమాండ్ అనుచిత వ్యాఖ్యలు అని అనడానికి ముందు అనుచిత వ్యాఖ్యలు అదే సార్ అనుచిత వ్యాఖ్యలు కేటీఆర్ గారు మాట్లాడినవి అనుచిత వ్యాఖ్యలను ఒక అధికార పక్ష నాయకుడిగా చెప్తున్న మీరు దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడిన విషయాల మీద కూడా వాళ్ళు కూడా ఎగనెస్ట్ గా స్ట్రైక్ చేశారు, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. మరి మీరు మహిళల పట్ల గౌరవం చూపిస్తున్నాం అని చెప్తున్న మీరు మరి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా? 100% అమ్మ. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మహిళల గురించి ఏమంటాడు ప్రతి సమావేశంలో కానీ ప్రజలు నా ఆడబిడ్డలనే సంబోధిస్తారు. మరి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఏమన్నారమ్మా? అసెంబ్లీ మా అక్క నన్ను మోసం చేసింది, నేను పార్టీలకు పిలిచింది ఆమెనే, టికెట్ తీసుకున్నది ఆమె, టికెట్ కోసం ప్రయత్నం చేయమన్నది ఆమెనే, తీరా టికెట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో కోవడము ఒక తమ్ముని మోసం చేయడమా కాదా అన్న ప్రశ్ననే తప్ప సబితా ఇంద్రారెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని కానీ సబితా ఇంద్రారెడ్డి రాజకీయ జీవితం కానీ కూడా ఎక్కడ కూడా కించపరిచిన దాఖలాలు లేవు. కానీ కేటీఆర్ గారు ఏమన్నారు? తిన్నది అరగక మహిళలు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ తిరిగి ఉల్లిపాయల పొట్టులు అవి తీసుకొని మహిళలు బస్సులలో చిందులేసు డ్యాన్సులు చేస్తారని ఎంతవరకు కరెక్టు? ఒక మహిళగా మీరు హర్షిస్తారా విష్ణుప్రియ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు హర్షించలేరు, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది హర్షించలేరు. అదేవిధంగా మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఈ రాష్ట్రంలో 8 నెలలు అయింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరండి? కరెక్ట్ ప్రశ్న అడిగారు. 10 సంవత్సరాల్లో ఏ తెలంగాణ కోసమైతే నీళ్లు నిధులు నియమాల కోసమైతే 1200 మంది విద్యార్థుల బలిదానం ఇలా ఏర్పడ్డ తెలంగాణ ఆ ట్యాగ్ లైన్లే తుంగలో తొక్కిన దరిద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ది. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిరమ్మా? డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసినాము. అదేవిధంగా నిన్న మొన్న 3 నెలల లోపనే ఎల్బీ స్టేడియం సాక్షిగా 34,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని. అది సాక్షాత్ ఎల్బీ స్టేడియం సాక్షిగా చెప్తున్నా వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ని విడుదల చేసినాం. జూన్ 2 తారీఖు నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ 17 లోపల ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేస్తామని. దేశంలో ఏ అసెంబ్లీ కూడా చట్టబద్ధత కలిగించలేదు. కానీ తెలంగాణ అసెంబ్లీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి అధ్యక్షన ముఖ్యమంత్రిగా శాసనసభలో చర్చకు పెట్టి దాన్ని చట్టబద్ధత కల్పించిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో చూడండి, 29 రాష్ట్రాల్లో ఏదైనా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ చట్టబద్ధత చేయలేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలోని టీఎస్పీసీని ప్రక్షాళన చేయాలని టీఎస్పీసీ అవినీతి మీద మేము ఎన్నోసార్లు గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాము. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీఎస్పీసీ దగ్గర ధర్నా చేస్తే గత ప్రభుత్వం చెల్లించలేదు కదా, కనీసం స్టేట్మెంట్ కూడా లేదు. కానీ మేము రాగానే ఏం చేసినాం? గౌరవ ముఖ్యమంత్రి గారు టీఎస్పీసీని ప్రక్షాళన చేసి ఒక పారదర్శకమైన పరిపాలన, అది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వాలని మరి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ. గతంలో ఈ ట్యాగ్ లైన్లే తుంగలో తొక్కిరు కదా. అదేవిధంగా ఆ రోజు మరి ఈరోజు ఒక భగీరథ ప్రయత్నం ఏంది? ఆ రోజు నీళ్ళ కోసం కొట్లాట అయింది. ఏదైతే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి దొంగలాగా తీసుకుపోతుండే కళ్ళుండి చూడలేని కబోది గత ప్రభుత్వం అయితే ఇవాళ డెడ్ స్టోర్ నుంచి నీళ్లు పోవద్దని ఇవాళ ఏదైతే చెరువులు కుంటలు నదులు ఇవన్నీ వరియోగ ప్రాంతాలు రక్షించాలనే ఉద్దేశంతో ఇవాళ హైడ్రాన్ తీసుకొచ్చి అవసరం అనుకుంటే కృష్ణా వాటరు గోదావరి వాటర్ మనకు లేకున్నా కానీ వర్షం వస్తే మన నీళ్లు మనకు ఉండాలనే ఒక అపరభగీరథ ప్రయత్నం చేస్తుండు. మనం అందరం ప్రశంసించాలి తప్ప విమర్శించడానికి ఎక్కడ కూడా సాహసించొద్దని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మీరు మీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి చెప్పారు సార్. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు ఇస్తున్నాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాము, ఓకే. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక సామాన్యుడి ప్రశ్న అడుగుతున్నాను. అక్కడ ప్రభుత్వంలో అధికారంలో ఏ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా మధ్యతరగతి వాడి ప్రశ్న ఇది. ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు జరిగేది ఏమీ లేదు. కింద ఉన్న వాళ్ళకి ఏవో పథకాల పేరు చెప్పి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. పైవాడికి అసలు అవసరమే లేదు. ఎగో మధ్యతరగతిలో ఉన్నవాడికి వీళ్ళ పథకాలతో పెద్ద పని లేదు. కానీ పెరిగినటువంటి ధరలు, అసలు పెరగని జీతాలు, మధ్యతరగతి బతుకులు, మధ్యతరగతి వాడికి ఏ ప్రభుత్వము న్యాయం చేయలేదనేది ఒక సామాన్యుడి ప్రశ్న. దానికి మీరేం చెప్తారు? విష్ణుప్రియ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, గత ప్రభుత్వం చూసారు, మా ప్రభుత్వాన్ని కూడా చూసారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది లేకుండా, ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకుండా, విద్యార్థుల స్కాలర్షిప్లు లేకుండా, హాస్టల్ వసతులు లేకుండా, బీసీ హాస్టళ్ళకు వసతులు లేకుండా, గురుకులాలు పాడైపోయిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరోగ్యశ్రీని పెంపొందించారు. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచారు.
ఇవాళ విద్య కోసం వైద్య కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన ఫండ్ పెట్టి ఇలా విద్యా వైద్యం కోసం చాలా శ్రమ పడుతూ ఉన్నది మన అందరికీ తెలుసు. అదేవిధంగా పాఠశాలలు చూసుకున్నాం. ఇలా పాఠశాలలు అదే గురుకులాలు ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే ఏదో మురికివాడలు అన్నట్టు గత ప్రభుత్వం నుండే ఇలా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక విద్యాలయానికి నిలయాలుగా ఒక సరస్వతి ఆలయాలుగా తీర్చిదిద్దడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం అంతా ఇంత కాదు. ఒక దేవాలయాలుగా సరస్వతి దేవాలయాలుగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి కానీ దామోదర్ రాజనరసింహ, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఇలా స్కాలర్షిప్లు వస్తున్నాయి. అదేవిధంగా మెరిట్ స్కాలర్షిప్లు మీకు మంచి పాయింట్ ఆడి గతంలో మెరిట్ స్కాలర్షిప్లు లేకుండే ఇవాళ మీరు ఓండి మీకు అబ్బాయో అమ్మాయో ఉంటే ఏదైతే అమెరికాకు మీరు పంపించాలనుకుంటే ఖచ్చితంగా మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చి తీరుతున్నాం. గత ప్రభుత్వంలో లేదు. ఆరోగ్యశ్రీని పండబెట్టిరా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ మరి ఇలా విద్యార్థులందరూ ఎక్కడైనా ధర్నా చేస్తురా, నిరుద్యోగులు ఎక్కడైనా ధర్నా చేస్తురా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఎక్కడైనా చేస్తురా. ఎక్కడి నుంచి 5 లక్షల నుంచి మళ్ళీ ఇంకో 5 లక్షలు పెంచిన చరిత్ర మాది కదా. అదేవిధంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు ఏం ఒరిగిందని అనే ప్రశ్న మీరు మధ్యతరగతి ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ కూడా గత 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డులకు నోచుకోలేని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదొక గైడ్లైన్స్ తీసుకొచ్చి ఆ గైడ్లైన్స్ ద్వారా ప్రతి ఒక్క అర్హుడైన ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలనే తపనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సబ్ కమిటీ వేసి నియమ నిబంధనలు చర్చించి రేపు రాబోయే రోజుల్లో 1-2 నెలల్లో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వడానికి ఇలా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా రైతులకు ఇలా మీరు చూసిరు గత ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా కల్లాలలో తనువు చాలిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్లాలలో కాంగ్రెస్ అనే కార్యక్రమం తీసుకొని నేను ఒక కోఆర్డినేటర్గా కల్లాలలో కాంగ్రెస్ తీసుకొని ఆ రైతులకు మద్దతుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదమ్మా. అదేవిధంగా రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా చేస్తామని చేసినప్పుడు కూడా ఈ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అందరికీ రాలేదంట. మేమేమంటున్నాం అమ్మా విష్ణుప్రియ గారు, మేము కూడా అందరికీ రాకపోవచ్చు. టెక్నికల్గా ఎట్లుంటుందంటే రుణమాఫీ ఎట్లయితుందంటే ఒక రైతు ఉంటాడు, మీరే ఒక రైతు అనుకోండి, మీ పేరు మీద బ్యాంకులో 1,50,000 2,50,000 2,70,000 మీరు రుణం ఉన్నారనుకోండి. ఆ పైకం కట్టినప్పుడే 2 లక్షలు రిలీజ్ అవుతాయి. కానీ వీళ్ళు ఏమంటారు, మీరు 2 లక్షలు అయితే రిలీజ్ చేయరు, పైన ఉంటే రైతు ఏ విధంగా సుఖంగా ఉంటాడు. మళ్ళీ మనం రైతు మీద భారం పెట్టినట్టే కదా. 2,70,000 ఉంటే 70,000 కట్టేస్తే 2 లక్షలు ఆటోమేటిక్ మాఫ్ అయింది. అట్లాంటి టెక్నికల్గా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మేము ఒక ఫార్మేట్ విడుదల మండల నోడల్ అధికారికి మీరు ఏ ఊర్లో అయితే ఎవరైతే రాలేదో అర్హులైన వారికి నిజంగా రుణమాఫీకి అర్హులైన వారికి మీరు ఆ ఫార్మేట్లో ఫామ్ ఫిలప్ చేసి నోడల్ అధికారికి ఇస్తే ఆ సంబంధిత ఎంఆర్ఓ కానీ ఆ సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి ఖచ్చితంగా ఊర్లలోకి వచ్చి పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడానికి. ఇంకో విషయం ఏం చెప్తున్నాం మీకంటే ఇలా నోడల్ అధికారికే దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక మంచి పని చేశారు. రెవెన్యూ అధికారులు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు రెండు సమన్వయం చేసుకుంటూ ఒక ఊరుకోవాలి. ఆ ఊరిలో 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఆల్రెడీ వాళ్ళ 100 కుటుంబాలకు 40 మందికి రుణమాఫీ జరిగింది, ఇంకా కొంతమందికి జరగాలి. వాళ్ళు ఎవరు ఏ కులము ఏ మతం అని కాదు, వాళ్ళకి ఎందుకు జరగలేదు అంటే ఒక అగ్రకులాల్లో ఉన్న ఒక పేద రైతు కూడా ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుంది. కాబట్టి మీరు ఇంటింటికి పోయి మీకు రుణమాఫీ వచ్చిందా రాలేదా, ఒకవేళ ఎందుకు రాలేదు, ఇగో ఈ అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ అధికారులే పల్లెబాట పట్టిన సంగతి మనం రిపోర్ట్ తీసుకుంటున్నామని చెప్తున్నారు సార్. కానీ ఈ రుణమాఫీ విషయంలో అసలు అవకతవకలు జరగలేదంటారా? 20 ఎకరాలు 15 ఎకరాల పొలం ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములకు కూడా రుణమాఫీ జరుగుతూ 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు నష్టపోతున్న దాఖలాలు లేవా? చాలా గ్రామాల్లో ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కదా. ఎక్కడ లేదన్నమాట, పొరపాటున కూడా లేవు. ఎందుకంటే ఒకవేళ ఉంటే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందా? ఒకవేళ అట్లాంటి చర్యలు ఉంటే కలెక్టర్ ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ మ్యానిపులేట్ అంటే మిస్యూజ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళకు రుణమాఫీ అయితే కూడా రిటర్న్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ బాగా స్పష్టంగా మా బట్టి సార్ కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు కూడా ఖచ్చితంగా ఏంటంటే అర్హులైన వాళ్ళకే ఎవరైతే నిజంగా అర్హుడైందో వాళ్ళకి మాత్రమే. ఏదో అనర్హునికి ఇచ్చినామనుకో ప్రభుత్వం ఫెయిల్ అవుతాం. ఇప్పుడు కష్టపడ్డ పైసలు కదా,
పేదవాళ్ళకి చెందినవి పేదవాళ్ళకి చెందాలి, పేదవాళ్ళకి చెందకుండానే పేదవాళ్ళకి చెందకుండా పేదవాడికే ప్రథమ ప్రాధాన్యత ఈ గవర్నమెంట్లో. కనుకనే ఎవరికైతే రాలేదో ఆ రైతులు కూడా మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవ్వరు కూడా అధైర్యపడకండి. మీ యొక్క గ్రామానికి మా యొక్క రెవెన్యూ అధికారులు కానీ ఒకవేళ వ్యవసాయ అధికారులే వస్తారు, మీ ఇంటికి వస్తారు, పరిశీలిస్తారు, మీ ఇంటి స్వభావాన్ని పరిశీలిస్తారు, మీకున్న రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తారు, మీకు ఎంత భూమి ఉంది, ఎంత రుణం ఉంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రైతులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ప్రాపగండ చేసి సైడ్ ట్రాక్ చేసి డైవర్స్ పాలిటిక్స్ చేస్తుందో అది నమ్మకండి. ఏ రైతుకైతే 2 లక్షల పైచిలకు రుణం ఉంటుందో ఆ పైసలు కట్టిన తర్వాతనే రుణమాఫీ అవుతున్న సంగతి తెలుసుకోవాల్సిన బాధ్యత రైతులకు పైన ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రాపగాండ చేస్తున్నదాన్ని నమ్మద్దు అనే ఒక టాపిక్ లేవనెత్తారు కదా సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు కవిత గారికి బెయిల్ వచ్చిన విషయం గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసిపోవడం వల్ల మాత్రమే కవిత గారికి బెయిల్ రావడం జరిగింది అని సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఒక ఎలిగేషన్ పెట్టారు. అంటే సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడకూడదు కదా, దానికి సమాధానం చెప్తారు. ముఖ్యమంత్రి గారికి న్యాయస్థానం అన్నా కోర్టులన్నా వారి వారికి అమితమైన గౌరవం, చట్టాలన్నా న్యాయశాఖ అన్నా కోర్టులన్నా జడ్జిలైనా వాళ్ళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అపారమైన గౌరవం కోర్టులన్నా అది. ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందమ్మా అంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏలు విడిచిన తమ్ముని లేక కేసీఆర్ గారు ఉన్నారు. అంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో కానీ ఉపాధ్యక్షుని ఎన్నికల్లో కానీ జిఎస్టీలో కానీ నల్ల చట్టాల్లో కానీ పెంచిన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం నుంచి హర్యానా రాష్ట్రం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో చల్లికి వణికిపోతూ చనిపోయిన రైతులకు కూడా మరి ఆ రోజు తెలంగాణ రైతులు చనిపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కళ్ళలలో కాంగ్రెస్ పార్టీ అని ప్రోగ్రాం తీసుకున్నాం కాబట్టి ఆ రోజు కేసీఆర్ కనీసం మన తెలంగాణ రైతులకు సానుభూతి కూడా ప్రకటించలేదు. కాబట్టి ఆ అంశాలన్నిటి మీద ఈయన సహకరించిండు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగితే జరుగుతుందని చెప్పిండు తప్ప మీరు ఇప్పుడు సహకరించారు అన్నది నిజమే అయితే నిజంగా సహకరించుంటే కవిత గారు అసలు జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు కదా సార్. ఇప్పుడు చట్టం తన పని చేస్తారు. ఒకటి కవిత గారు చేసిన పని ఎక్కడ కూడా ఎవరు కూడా సమర్థనీయం కాదు. సీత సావిత్రి అనసూయ అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక మహిళను గౌరవించే ఈ దేశంలో ప్రపంచ దేశాలు కూడా మన సంస్కృతిని మన కట్టు బొట్టును కూడా చేతులెత్తి నమస్కరించే సంస్కృతి ఉన్న ఈ దేశం మహిళ ఒక లిక్కర్ స్కామ్లో ఇరికిందంటే నాకు ఒక వ్యక్తిగా నేను చాలా బాధపడుతున్నాను. ఓ పప్పు దినుసులను ఒక బెల్లములను ఇంకే దినుసులు ఇరికితే పాప ఇంట్లో వెళ్తలేదేమో, పప్పుల కష్టం ఉందో బియ్యానికి కష్టం ఉందో బియ్యాలకు ఏముందో చట్నీలకు ఏమైనా పప్పులు అవసరం దాంట్లో ఇరికిందంటే లిక్కర్ అంటే మహిళకు చాలా దూరం. నేను చాలా నీట్గా బయటకు ఒక సారా ఉద్యమం జరిగిన గడ్డ ఇది. నెల్లూరులో ఒక రోషమ్మ అనే మహిళ కొంగు నడుము చుట్టి ఆ రోజు కొడవలు చేపడితే ప్రభుత్వాలు ఊలిపోతే సారా ఉద్యమం చేసిన ఈ గడ్డ మీద కవిత లాంటి వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో ఇరకడం అంటే యావత్ మహిళా లోకానికి కొంచెం అవమానంగా నేను ఫీల్ అవుతాను. అవును సార్, మీరు చెప్తున్నారు నేను చాలా క్లీన్గా బయటకు వచ్చాను, నా మీద రకరకాల ఎలిగేషన్స్ పెట్టారు, నిజాయితీ గెలిచింది, న్యాయం గెలిచింది అని స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఇప్పుడేం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, న్యాయం గెలిచింది అంటారు కదా. బెయిల్ అనేవాది కరుడుగట్టిన తిరివర్వాదులకు, రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు, సంఘంలో పనికిమాలిన వాళ్ళకు కూడా బెయిల్ ఇస్తుంది. కోర్టు ఒక ఆచారం. కోర్టు ప్రాక్టీస్లో బెయిల్ అనేది ఒక నామమాత్రమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. అయితే నేను కడిగిన ముత్యంలాగా వస్తా అంటే నువ్వు మహిళా హక్కుల కోసం పోరాడినావా, మహిళా స్వావలంబన కోసం పోరాడినావా, మహిళా రక్షణ కోసం పోరాడినావా, లేకుంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలని పోరాడినావా, లేకుంటే మహిళలకు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దళితుల మహిళల మీద అక్కడ చేస్తున్న ఎమ్మెల్యే అఘాయిత్యానికి పోరాడినావా, దిశ ఎన్కౌంటర్కు పోయినావా? ఈ రాష్ట్రంలో 26 మంది అమ్మాయిలు ప్రియాంక రెడ్డి తర్వాత గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో 26 మంది అమ్మాయిలను చేర్చి చెరవేసి చంపిన చరిత్ర గత ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ కోసం వ్యతిరేకంగా పోరాడినవా? దేనికోసం వ్యతిరేకంగా పోరాడినవని నేను జైలుకు పంపవలసి వచ్చింది. లిక్కర్ అంటే నాకు చెప్పడానికి మాటలు వస్తాయి.
కనుక మీరు కడిగిన ముత్యంలాగా వస్తారు. నేను అంటే ఇది తుది తీర్పు కాదు కదా, జస్ట్ రిలీఫ్ మాత్రమే. తుది తీర్పు వచ్చినప్పుడు కడిగిన ముత్యంలాగా అన్నప్పుడు మేము ఒప్పుకుంటాం. కానీ అప్పుడు ఒప్పుకుంటారా నిజంగానే నిజంగా అట్లా వస్తే, కవిత గారు నిజంగా ఇన్ని చట్టాలు ఇన్ని అధిగమించి వస్తే నిజంగానే కడిగిన ముత్యమే. ఒకవేళ శిక్ష పడితే ఏ ముత్యం అనాలి మేడం? ఏ ముత్యం అనాలి చెప్పండి. అది కాలం చెప్తుంది సార్, కాలం. అందువరకే మనం ఏమంటున్నా విష్ణుప్రియ గారు, బెయిల్ రాగానే మనం సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏ నాయకుడు కూడా ఉండొద్దు. కవిత గారు కానీ ఇంకో నాయకుడు బెయిల్ రాగానే అది ఫైనల్ అయిపోలే, జస్ట్ రిలీఫ్ ఇచ్చిర్రు, తిరిగి ఉండమా జైల్లో కాకపోతే ఇంట్లో ఉండమని. ఎంతమందికి ఇవ్వలేదు దేశంలో బెయిల్? ఎంతోమందికి ఇచ్చారు, వేల లక్షల మందికి ఇచ్చారు, కరడు కట్టిన ఉగ్రవాదులకు ఇచ్చారు. మీకు తెలుసో లేదో 1994 ఇదే వైజాగ్ జైల్లో కరడు కట్టిన నక్సలైట్లు ఆ రోజు మరి తీసుకొచ్చిన ఆదివారం ఉంటే కూడా జైలుకించి వచ్చిన చరిత్ర మనది. కనుక ఈ దేశంలో ఏదైతే బెయిల్ వచ్చినంత మాత్రాన మనం పవిత్రులము, శుద్ధపూసలము, పునీతులం అయినట్టు కాదు. తుది తీర్పు వచ్చినాడే మనం ఆ ప్రశ్నించుకోవాలని సంగతి. తుది తీర్పు కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి ఎవరిది తీర్పు ఏంటనేది మనం చెప్పలేం కదా. కాలానికి మాత్రం విష్ణుప్రియ గారు, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డికి అపారమైన నమ్మకము న్యాయస్థానాల పైన, న్యాయమూర్తుల పైన ఉంది, న్యాయస్థానం ఉంది. భగవద్గీత, ఖురాన్, అదేవిధంగా బైబిల్ ఎంతనో మన రాజ్యాంగం కూడా అంతే అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. అందుకొరకే వారి వ్యాఖ్యలు ఎవరిని నొప్పిస్తే నేను బాధపడతా, కానీ ఎవరిని ఉద్దేశించి అనలేదు, ఎవరిని గురించి అనలేదు. సరే సార్, ఫైనల్గా మనం ప్రజా సమస్యల గురించే మాట్లాడదాం, ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి. పెరుగుతున్న ధరలు, వాటి పట్ల నియంత్రణ గురించి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చర్యలు చేయబోతుంది? ఇది పార్టీలకు అతీతంగా ప్రజాపక్షంగా అడుగుతున్న ప్రశ్న. అంటే ఈరోజు మేము 8 నెలలు ఏమొచ్చి 8 నెలల నుంచి 6 స్కీములు ఇవాళ ప్రజాక్షేత్రంలోకి పోయినాయి. రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ అందరికీ చేరవేసే దిశగా ప్రజారంజకమైన పాలన జరుగుతుంది. మీరు గతంలో ఒక ముఖ్యమంత్రిని చూడలే, ఒక జర్నలిస్ట్గా ఒక ముఖ్యమంత్రి చూడలే, ఒక జర్నలిస్ట్గా సెక్రటరియట్లకు అడుగుపెట్టలే, ఒక జర్నలిస్ట్గా మీరు కనీసం అమరవీరుల స్తూపం కూడా ముట్టుకోలేదు. కానీ ఈరోజు ఒక జర్నలిస్ట్గా మీరు సచివాలయం పోవచ్చు, ఒక జర్నలిస్ట్గా ముఖ్యమంత్రి గారు కలవచ్చు, ఒక జర్నలిస్ట్గా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా పరిపాలనలో మీరు దరఖాస్తు చేయవచ్చు. ఇన్ని వసతులు ఈ 8 నెలలు ఎట్లా సాధ్యమైంది మాకు? గతంలో ముఖ్యమంత్రిని మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసినాం కదా. ఇవాళ జిల్లాలు పర్యటిస్తున్న మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా మంత్రులను కానీ, ప్రజా క్షేత్రంలో మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ ప్రతి సమస్యను వాళ్ళు దగ్గర నుండి చూసుకొని సమస్యను పరిష్కరించే దశగా ఇవాళ ఒక సెంటర్ పెట్టి. మీకు ఇంకోటి విష్ణుప్రియ గారు, ఇవాళ మహాత్మా జ్యోతి పూలే ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్న గత ప్రభుత్వంలో బుట్ట దాఖలు చేశారు. మేము అట్లాగా అక్కడ సంబంధిత అధికారులు ఉంటారు. మీరు ఏదైతే ఏ శాఖకు సంబంధించిన మీ భూమి పట్ట కావచ్చు, మీకు రేషన్ కార్డు కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, మీ పెన్షన్ రాకపోతే మేము కంప్యూటర్లో ఫీడ్ చేసి, ఎగ్జాంపుల్ మీరు జనగామ జిల్లాకించి ఒక చిన్న ఊరు నుంచి వచ్చిరండి, మీ సమస్య అక్కడ ఉంది, కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ జనగామ జిల్లాకు ఆ సంబంధిత అధికారులకు చేరవేసి తద్వారా పరిష్కరించే దిశగా మా యొక్క అధికారులు కానీ, మా మంత్రిమండలి కానీ కృషి చేస్తుంది. దాని ఇన్పుట్ కూడా తెప్పించుకుంటున్నాం. వాళ్ళకు ఏ విధంగా పెన్షన్ అయిపోయింది, ఏ విధంగా వాళ్ళ భూ సమస్య ఉంది, ఇవన్నీ ఎందుకు జరిగిందనేది మళ్ళీ ఇన్పుట్ తెప్పించుకొని సమస్యకు పరిష్కరించే ఏకైక ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ధరల విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ధరణిలో ఖచ్చితంగా భూమాత ధరణి ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రిమండలికి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ధరణి ప్రక్షాళన చేస్తాం. ఆ స్థానంలో అంతకంటే మించి ఖచ్చితమైన ఇంకో సంస్థ అంటే భూమాత అనుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకొని దానికి అంటే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, గతంలో రెవెన్యూ అంటే అవినీతికి తావు లేకుండా సార్, మీరు ఇప్పుడు ఈ మాట చెప్పారు కదా, మీరు మొదలుపెట్టిన ఈ హైడ్రా కార్యక్రమాన్ని పెద్ద భూతంగా చూపించి కొంతమంది అధికార పక్షానికి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ప్రజల్ని భయపెడుతున్న సందర్భాలు ఉన్నాయి. అవి కూడా 2-3 రోజులుగా వార్తల్లో వస్తున్నాయి. దాని పట్ల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇది కేవలం అధికారి నుంచే వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హైడ్రా భూతాన్ని చూపించి కింది అధికారులు ఏమైనా చర్య తీస్తారు అంటే డబ్బులకు పాల్పడాలి. మీరు అన్నది కరెక్ట్ అవుతుంది. ఇది
ప్రతి చోట నీతికి అవినీతికి రెండింటికి అవకాశం ఉంటుంది లేదు కదా సార్. మీరు అన్న ప్రశ్న వాస్తవం దశ కాదు అది. కానీ అక్కడ అవినీతి జరుగుతున్నది, ఇంటెలిజెన్స్ క్యారీ చేసింది, ముఖ్యమంత్రి గారు దాని మీద చర్య తీసుకుంటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని ఏసీబీ వాళ్ళకు అధికారులకు ఆదేశాలు చేయడం జరిగింది, అట్లే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చేయడం జరిగింది, విజిలెన్స్ వాళ్ళని యాక్టివ్ చేయడం జరిగింది, అవినీతి నిరోధక శాఖ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. కింది అధికారులు ఏదైనా మేము అది చేస్తాం ఇది చేస్తామని పైరవీలు చేస్తే వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చి, ఏది మామూలు కాదు, సర్వీస్ ఫర్ రిమోల్, ఓకే సస్పెండ్ కాదు, సర్వీస్ ఫర్ రిమోల్, అంటే ఉద్యోగం నుంచే తీసేసి శాశ్వతంగా తీసేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోండి. ఇంతకంటే పారదర్శకత ఎక్కడుందో చెప్పండి విష్ణుప్రియ గారు. ఓకే సార్, ఫైనల్లీ మీరు ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేసి గెలిచి ఇప్పుడు ప్రజల పక్షంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాం అని చెప్తున్నారు. సో మీరు చెప్పిన ప్రతి కార్యక్రమం జరగాలని, మధ్యతరగతి వాడికి, దిగువ మధ్యతరగతి వాడికి కూడా న్యాయం జరగాలి, మీరు పెట్టిన అపర భగీరథ ప్రయత్నం హైడ్రా ద్వారా కూడా ప్రజలకు మంచి జరగాలి, నిజంగానే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఎవరికైనా నష్టం జరిగితే. ఫైనల్గా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. గతంలో జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వము పాక్షిక ఆనందం పొందింది, కానీ మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జర్నలిస్టులకు కూడా న్యాయం జరుగుతున్న సంగతి కూడా ఈ సందర్భంగా చెప్పి, వాళ్ళకి ఇండ్ల పట్టాలే కానీ, లేకుండా వాళ్ళకి ఏదైనా వసతి గృహాలే కానీ, ఎవరికైతే ఆర్థికంగా బిలో ప్రాపర్టీ వాళ్ళకి, జర్నలిజం చేసే వాళ్ళకి కానీ, అంటే ద 4th పిల్లర్ ఆఫ్ ద ఎస్టేట్, అంటే ప్రజాస్వామ్యం, అందమైన ప్రజాస్వామ్యం అంటే 4వ పిల్లరే ప్రెస్, జర్నలిజం, సంపాదకీయం. అట్లాంటి మిమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుందానలో నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ సార్. నిజంగానే మీరు చెప్పిన ఈ కార్యక్రమాలు మధ్యతరగతి వాడికి జరగాలి, ప్రభుత్వం ప్రజలు కోరుకున్నట్లుగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అపర భగీరథ ప్రయత్నంలో ఎవరైనా నష్టపోతే వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం లాభం చేయాలని మా వైపు నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ప్రతి సమస్యని మనం చూసే కోణం వేరుగా ఉంటుంది. ప్రభుత్వం ప్రజల పక్షంలోనే ఉంది, ప్రజా పక్షంతోనే పోరాడుతుంది, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్పారు. చూద్దాం, నిజంగానే మీరు సమస్యలు కనుక ఎదుర్కొంటే ఆ సమస్యల్ని తెలియజేయండి, వాటితోనే మళ్ళీ పోరాటం చేద్దాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.